నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లి జేఎన్టీయూలో 11వ స్నాతకోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ తమిళసై. సిఐఎంఏపీలో జరిగిన కిసాన్ మేళాలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచన. రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిసిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సిట్ కాకుండా సిబిఐ విచారణ జరపాలని విజ్ఞప్తి. మెదక్ జిల్లా శివంపేట మండలంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. బాకీ డబ్బును తిరిగి చెల్లించనందుకే హత్య చేసినట్లు నిర్ధారణ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల కేసులో 9 మంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. A1 ప్రవీణ్ కుమార్, A2 అట్ల రాజశేఖర్, A3 రేణుకా రాథోడ్, A4 డాక్యా, A5 కేతావత్ రాజేశ్వర్, A6 కేతావత్ నీలేష్ నాయక్, A7 ప్లతావత్ గోపాల్ నాయక్, A8 కేతావత్ శ్రీనివాస్, A9 కేతావత్ రాజేంద్ర నాయక్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితులపై సెక్షన్ 420, 409, 120B ఐటీ యాక్ట్ 66B, C70 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. 9 మంది నిందితులను 6 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతిచ్చింది. చంచల్గూడ జైలు నుండి నిందితులను సిట్ సిబ్బంది కస్టడీలోకి తీసుకున్నారు. వారిని 6 రోజుల పాటు విచారించనున్నారు. పోలీసులు పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. ప్రశ్నాపత్రం ఎవరెవరికి విక్రయించారనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ రేణుక ఈ కేసులో 9 మంది ఇంకా వీటితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారన్న మెడికల్ అయిపోయింది. కూకట్పల్లి జేఎన్టీయూలో 11వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పరిమిత వనరులైన సమర్థవంతంగా ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. గోల్డ్ మెడల్ వచ్చినా రాకున్నా విద్యార్థులు డిప్రెషన్కు గురి కాకూడదని అన్నారు. ప్రతి వ్యక్తి పురోగతి సాధిస్తే అది దేశ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందన్నారు. You will put India as a preeminent space-faring nation. From University College of Engineering, Hyderabad, late D.B.P. Narsaraju Memorial Endowment Gold Medal. Is a moment of pride for you as much as it is for your teachers, parents, and those who played an important role in shaping your life so far. Being graduates of this renowned university, you now have plenty of opportunities in front of you. You can recall that your mission for higher learning began in this organization with great passion, but you will know for sure that it will not end here. It will not end until you feel fully confident of meeting the uncertainties and challenges of the life's laboratory and dealing with successes and failures with an equanimous attitude. I am sure that each one of you has different dreams. You should never give up your dreams and aspirations, for it is those aspirations that will drive you to higher levels of achievement and make your life purposeful. The vision of India's new educational policy as enunciated in the NEP 2020 has been crafted to ensure that it touches the life of each and every citizen
consistent with their needs. ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని అంతర్జాతీయ సంస్థలు వేదికలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఔషధ మొక్కలు లేకుండా ఔషధాలు రేవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ మరియు ఆరోమేటిక్ ప్లాంట్స్లో జరిగిన కిసాన్ మేళాలో పాల్గొన్నారు. డియోడ్రెంట్స్ అనేటువంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాల నుంచి రావాలి, మెడిసిన్స్ అన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ నుంచి రావాలి. అట్లయితేనంటే మరింత క్వాలిటీతో కూడినటువంటి, మరింత నాణ్యతతో కూడినటువంటి జీవితం మానవ జాతికి ఉంటుంది అని చెప్పి అందులోకి వెళ్ళి వచ్చినటువంటి అంశాలే ఇవన్నీ. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఏదైనా సరే ఈ మొక్క పెడితే దీని నుంచి లాభం వస్తుందంటే ఏ రైతైనా పెట్టడానికి సంతోషంగా పెడతాడు. ఇక్కడ గ్యాపల్లో కూడా ఒక ఔషధ మొక్కలే కాదు, మీరు అది వ్యవసాయ పంటలు కానీ ఉద్యాన పంటలు కానీ ఏ పంట అయినా, భూమిలోంచి వచ్చేటువంటి ఏ పంట అయినా సరే కష్టం చేయనికే పండియనికే రైతు ఎప్పుడూ తయారే. కానీ పండిన తర్వాత తీరా కొనేటువంటి కాడ జరిగేటువంటి ఆ వ్యాపారము, ఆ వ్యాపారం పేరిట జరిగేటువంటి ఆ దోపిడీ, అక్కడ రైతు పడేటువంటి చిక్కులు, అవమానం, అక్కడికి వచ్చి రైతు ఆగిపోతున్నాడు. అందుకోసమే ఏదైనా ఒక ప్రత్యేక పదార్థం ఉత్పత్తి కావాలి, ఒక వరియో, గోధుమనో, ఒక మొక్కజొన్ననో, కందో, పెసరో, ఏదైనా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఔషధ మొక్కలు ఫలానా ఎక్కువ కావాలి అని ఒక దేశమో ఒక ప్రభుత్వమో అనుకున్నప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిశారు. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సిట్ కాకుండా సిబిఐ విచారణ జరపాలని గవర్నర్ను కోరామని అన్నారు. లీకేజీ అంశంపై అన్ని విషయాలు గమనిస్తున్నానని గవర్నర్ తెలిపారని, లీకేజీ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, లీకేజీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని పోలీసులు విచారించాలని అన్నారు. పేపర్ లీకేజీ అంశంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని, జనార్దన్ రెడ్డిని చైర్మన్ పదవి నుండి తీసేయాలని అన్నారు. కవిత గారిని రక్షించేదాంట్లో బిజీ ఉన్నారు తప్ప తెలంగాణలో ఈ 30 లీకేజ్ వ్యవహారంలో కనీసం గవర్నర్ గారు స్పందించాలని చెప్పేసి, అదేవిధంగా 317 ప్రకారం సృష్టించబడ్డ సంస్థ మరి గవర్నర్ గారు దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగమైన మాడి అలా పంపిస్తాం 15 దాదాపుగా 15 బాధ్యులైన. ఈ నెల 11న మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాకీ డబ్బును తిరిగి చెల్లించనందుకే హత్య చేసినట్లు తేల్చారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ యాదగిరి రెడ్డి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు సాంకేతికతను అందజేసిన నర్సాపూర్ సిఐ లాల్ మదర్తో పాటు గోవర్ధన్, వెంకట్, మల్లేష్లను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో తూప్రాన్ సిఐ శ్రీధర్, శివంపేట ఎస్ఐ రవికాంత్ పాల్గొన్నారు. 12వ తారీఖు నాడు గజ్జేలు చెందిన మన్నే పద్మ, నా భర్త ఆంజనేయులు శివంపేటలో మిస్సింగ్ అయినని చెప్పి శివంపేట పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే ఎస్ఐ శివంపేట ఆంజనేయులు మిస్ అయినట్టు మ్యాన్ మిస్సింగ్ కేసు చేయడం జరిగింది. అయితే ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో బాబు దగ్గర పనిచేస్తాను వెళ్ళాడు ఇంట్లో నుంచి. ఆ బాబు కూడా కనిపిస్తలేడు, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉందని తెలిస్తే మేము ఎస్ఐ శివంపేట, సిఐ తూఫాన్ శ్రీధర్, ఆయన టీము బాబు గురించి వెతుకుతుంటే అతను కానుకుంట విలేజ్, గుమ్మడిదల మండలం, అక్కడ వెరిఫై చేస్తే కూడా అక్కడ కూడా అతను లభించలేదు. మీన్వైల్ ఈరోజు మార్నింగ్ అతన్ని ములుగులో అతని తెలిసిన వారి ఇంటి దగ్గర హైడ్ అయి ఉండగా సిఐ శ్రీధర్ అండ్ ఎస్ఐ శివంపేట రవి వీరందరూ అక్కడ పట్టుకొని ఎవరైతే ఆంజనేయులు చంపి అతని దగ్గర నుంచి తీసుకుపోయిన ఒక సెల్ ఫోన్, ఒక బజాజ్ ప్లాటినం బండి స్వాధీనం చేసుకొని అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. ఎందుకు చంపాడని ఇంట్రాగేషన్ చేస్తే ఈ మృతుడు ఆంజనేయులు, ఈ బాబు ఇంతకుముందు ములుగులో చికెన్ షాప్లో పనిచేశారు. అదేవిధంగా మేడ్చల్ దగ్గర ఉన్న పూడూరులో ఒక వెంచర్లో ఒక 6 నెలలు పనిచేసినప్పుడు ఈ ఆంజనేయుల దగ్గర ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో బాబు దగ్గర 1,00,000 రూపాయల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇతని ఉండి లేక అతను డబ్బులు ఇవ్వలేదు. దాన్ని మనసులో పెట్టుకొని తేదీ 11 నాడు ఒక 2 హాఫ్ బాటిల్ తీసుకొని
శివంపేటలో దొంతి దగ్గర ఉన్న కుందాలమ్మ చెరువు దగ్గరికి వచ్చి అతనికి ఎక్కువ దాపిచ్చేసి తను తక్కువ తాగి అతను మత్తులో పోగానే పక్కన ఒక బోల్డర్ తీసుకొని తలపై కొట్టి చనిపోయిన తర్వాత డ్రాగ్ చేసుకుంటూ ఆ చెరువులో పడేసేసి ఎవరైతే అంజనేయుకున్న సెల్ ఫోన్ అవి బండి తీసుకొని పారిపోయిండు. ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేయడంలో బెస్ట్ ఎఫర్ట్ చేశారు మా టీం ఏదైతున్నదో. అదేవిధంగా ఇందులో నర్సాపూర్ సిఐ లాల్ మదార్ కూడా టెక్నికల్ డేటాతోటి మా టీం గోవర్ధను, వెంకటు, ప్రశాంత్, మల్లేష్ ఇతన్ని పట్టుకోవడంలో 4 రోజుల నుంచి కూడా మంచి ఎఫర్ట్ చేసి నేరస్తుని ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దాంతో పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా పందిళ్లపై పొగాకు ఉందంటున్నారు. అయితే ఒక్కసారిగా వర్షం పడడం మామిడికి ఎటువంటి నష్టం లేదని మామిడి రైతులు అంటున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండల రూరల్ పరిధిలోని పారావోలు గ్రామానికి చెందిన 2 కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా భూతగాదాలు నెలకొన్నాయి. ఈ కారణంగా దందోలు కృష్ణయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన తూపిలి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. తన సొంత గ్రామం పారావోలులో ఇద్దరూ కలిసి మద్యం సేవించి మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేసేందుకు విశాఖ సిటీ పోలీసులు వాట్సాప్ చాట్ బాట్ వెబ్ పోర్టల్ను తీసుకువచ్చారు. దీంతో ఇటీవల ఈ పోర్టల్కు ఫిర్యాదులు రావడంతో నగర పోలీసులు దర్యాప్తు చేపట్టి సుమారు 200 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు.
చరవాణి పోగొట్టుకున్న బాధితులు వాట్సాప్ నంబర్ 9490617916కు మెసేజ్ చేస్తే వచ్చే యూఆర్ఎల్ లింక్ ద్వారా బాధితుల వివరాలతో పాటు సెల్ ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 3000 వరకు ఫిర్యాదులు అందాయని, గతంలో 105, ప్రస్తుతం మరో 200 చరవాణులు స్వాధీనం చేసుకున్నామన్నారు. సిసిఎస్ పోలీసుల బృందం టెక్సెల్ డేటా సహాయంతో అన్ని సాంకేతిక కోణాల్లో విశ్లేషించి నగరంతో పాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న చరవాణులను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మీకు అందరికీ తెలుసు, వైజాగ్ సిటీలో కమిషనర్ శ్రీకాంత్ ఐపీఎస్ గారు ప్రవేశపెట్టినటువంటి చాట్ బోర్డ్. ఈ చాట్ బోర్డ్ ద్వారా మీకు ఈ మొబైల్ ఫోన్స్ కేసెస్ రిజిస్టర్ కాకుండానే మామూలుగా మొబైల్ ఫోన్స్ పోతే మీరు కంప్లైంట్ ఇస్తే దాంట్లో హాయ్ అని ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ద్వారా మీకు ఒక ప్రొఫార్మా వస్తుంది. ఆ ప్రొఫార్మా ప్రకారం మీరు దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫీడ్ చేయగలిగి కరెక్ట్గా అయితే దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓకే అనే ఒక ఆన్సర్ వస్తుంది. అంటే మీరు మీ అప్లికేషన్ విజయవంతంగా మేము మా దగ్గరికి రీచ్ అయ్యింది, మీ కంప్లైంట్ మా లైన్లో పెట్టుకున్నాము అంటే మా దగ్గర ఉంది అనేసి చెప్తాం. దాని ప్రకారం ఈ నెంబర్ని మన సిసిఎస్ వాళ్ళు ప్లస్ స్టాఫ్ ఏడీసీపీ శ్రవణ్ గారు, మరి ఏదో సత్యనారాయణ, రమేష్, మరి సిసిఎస్ బృందాలన్నీ కూడా ఈ వచ్చిన కంప్లైంట్స్ అన్నింటినీ కూడా విశ్లేషణ చేసి దాని ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎక్కడెక్కడ ఏ నంబర్లు ఏమున్నాయో వాళ్ళని పిలిపించేసి ఈ నంబర్ మీది కాదు, ఈ సెల్ ఫోన్ మీది కాదు, మీకు ఎట్లా వచ్చిందని విచారణ చేస్తారు. అయిన తర్వాత అది మామూలుగానే వచ్చింటే లేదు మాకు ఇది అంటే దాని ప్రకారం మేము ఏ చట్ట ప్రకారం ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకొని ఆ సెల్ ఫోన్ రికవరీ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మనం పోయినసారి 105 ఫోన్లు అంటే 100 ఫోన్లు రికవరీ వచ్చింది, చూపించాము. దాన్ని అప్పుడు 10 మందికి కూడా మనము ఇచ్చాము కూడా, మీ ఎదురు పత్రికాముఖంగానే అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు సెకండ్ టైము ఇప్పుడు 200 ఫోన్లు, ఈసారి 200 ఫోన్స్ వచ్చాయి. 200 ఫోన్స్లో మనం ఇప్పుడు కొంతమందిని పిలిచి వాళ్ళ ఒరిజినల్ దానికి అన్ని ఆధార్ కార్డు లింక్స్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ప్రస్తుతానికి 20 మందిని మనం పిలిచాము. అంటే ఓన్లీ పేపర్ దీనికోసం ఆ ఫోన్లన్నీ కూడా మిగతా 200 ఫోన్లు ఎవరి వాళ్లకు నిజాయితీగా ఎవరిది ఏముంటే వాళ్ళకి అందజేయబడుతుంది. కాబట్టి ఇది సిసిఎస్ వాళ్ళు అంటే మా కమిషనర్ యొక్క దీనివల్లనే ఈ యాప్ ప్రవేశపెట్టడం జరిగింది, చాట్ బోట్ అని. దీని ద్వారా మనం కంట్రోల్ అంటే మనకు నిరంతరం దీన్ని ఇద్దరు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఆ ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేస్తూ ఉంటారు. ఆ చేసిన తర్వాత మిగతా క్రైమ్ స్టాఫ్స్కి పెట్టి రిమైనింగ్ వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఫోన్లు తెప్పించుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనం ఈ ఫోన్ ఇది ఇంతకుముందు విశాఖ ప్రజలందరూ దాన్ని బాగా హర్షించారు. ఇప్పుడు కూడా ఈ యొక్క వర్క్ను చూసి వాళ్ళు హర్షిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇంకా అన్ని ఫోన్లు మేము రికవర్ చేసుకుంటామని ఆశిస్తున్నాము. ఒక మొబైల్ షాప్లో ఇచ్చాడు అనుకోండి, మొబైల్ షాప్స్ వాళ్ళందరికీ ఆల్రెడీ మనం వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అటువంటి పర్సన్ మీకు ఎదురైతే దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ అందించండి. వీళ్ళకి ఎవరైతే వెళ్తే వాళ్ళని మేము ముద్దాయిలు చేస్తాం. చెప్తాను కదా, 4 కింద చెప్తామని. సార్ మాక్సిమం మొబైల్ ఫోన్లు స్నాచింగ్ తగ్గాయి. అయితే 80-90% లేవు స్నాచింగ్లు. అక్కడక్కడ ఒక చిన్న సంఘటన జరిగిండొచ్చు కాదని చెప్పడం, బట్ ఇంత ముందు ఉన్నంత హెవీగా లేదు. అందరు ఫోన్ పేరు చదువు, షాప్ లో పోయిందంట బొమ్మాయి. నెక్స్ట్ టీడీపీ వ్యూహం ఫలించింది. అభ్యర్థిని మార్చి పెద్ద చర్చకు దారితీసిన అధిష్టానం ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకుని మరోసారి సత్తా చాటింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో గెలవాలని భావించిన వైసీపీని ధీటుగా ఎదుర్కొని బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించడం టీడీపీకి కలిసొస్తే, విద్యావేత్తగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో విజయానికి చేరువలో టీడీపీ నిలిచి ఎన్నికల్లో హవా కొనసాగించింది. మరోవైపు అధికార పార్టీ వేసిన ఎత్తుగడను చిత్తు చేసి ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకొని పరువు నిలబెట్టుకుంది. ఎన్నికల్లో టీడీపీ ముందుగా చిన్న కుమారి లక్ష్మిని నిలిపింది. అయితే అనూహ్యంగా చిరంజీవిరావును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం ఆ సమయంలో ఉన్నట్టుండి అభ్యర్థిని మార్చేయడంపై టీడీపీలో చర్చకు దారితీసింది. ప్రచారంలో బిజీగా ఉన్న లక్ష్మి
ఇంతలోనే అభ్యర్థిని మార్చడంపై అధిష్టానం వ్యూహమేంటో టీడీపీ నేతలకు అంతు చిక్కలేదు. అయితే ఇటు చిరంజీవిరావుకు రాజకీయాలు కొత్త. చంద్రబాబు ఉన్నట్టుండి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నా చంద్రబాబు లెక్కలే వేరే ఉన్నాయనే పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపించి ఎన్నికల్లో రసవత్తరమైన పోరుకు చంద్రబాబు తెరతీశారు. ఇచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నేను ఉంటాను. డిక్లరేషన్ ఇప్పుడు అంత నైట్ అయినా కూడా 24/7 ఉండాలి కదా ఈ టైంలో. ఎందుకు ఇంత delay అవుతుంది? అంటే మిగతా అన్ని చోట్ల కూడా ఇచ్చేసారు కదా. ఎక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. మీకు ఎందుకు ఆ ప్రాబ్లం? ప్రాబ్లం అయితే ఎక్కడ రాలేదండి. జస్ట్ ఒక 50 minutes బ్యాక్ వీళ్ళ ప్రకారం వీళ్ళ పద్ధతి ప్రకారం వీళ్ళు పెట్టారు. ఈ ప్రాసెస్లో భాగంగా ఒక 50 minutes or 1 hour పడుతుందని ముందే చెప్పారు. సో అటు నుంచి రిటర్న్ ఆన్సర్ రాగానే మనకి చేస్తారు. అంటే అది పర్సనల్గా పెద్ద ప్రాబ్లం లేదు. మా వాళ్ళు వెయిట్ చేసినా పెద్ద నష్టం అయితే లేదు. అంటే కోర్టు కేసు ఏమైనా ఉండడం దాని గురించి అంటే ఇప్పుడు అది రేపు ఉదయం టైం అన్నారా లేకపోతే లేదు ఇప్పుడు రాగానే ఇచ్చేస్తారు. కాబట్టి అభిప్రాయం తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ పంపించారు. అది క్లియరెన్స్ వస్తే కానీ ఎవరు అనేది అంటున్నారు. అది ఇప్పుడు మిగతా ఆర్ఓ గారు అలాంటిది ఏదైనా చెప్పారు. అట్లాంటిది ఏం చెప్పారు. ఓన్లీ ఇప్పుడు ఎంత సమయంలో వచ్చే అవకాశం ఉందండి? అది మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకొక 15 to 20 minutes లో వస్తుందని చెప్పారు. అయితే ఉంటాం మేము కూడా. ఎవరిదైనా ప్రొసీజర్ ఇలాగే ప్రొసీజర్ ఓకే థ్యాంక్ యూ. విజయాన్ని నమోదు చేశారు సార్. టీడీపీ ఎలా చూడాల్సింది విజయాన్ని? చాలా సంతోషంగా ఉంది. ఇది రేపు రాబోయే ఎలక్షన్స్కి ఒక నాందిగా మేము భావిస్తా ఉన్నాం. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అధికార పార్టీకి ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని భావిస్తా ఉన్నాం. దాదాపు 9 పాత జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, దాంతోపాటు పశ్చిమ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, ఏదైతే 9 జిల్లాల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, దాదాపు 10 లక్షల పైగా గ్రాడ్యుయేట్ ఓట్స్. దీంట్లో ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అయితే ఇటు ఉత్తరాంధ్ర కానీ తూర్పు రాయలసీమ కానీ 1-sidedగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. పశ్చిమ రాయలసీమ కూడా దాదాపు విజయం సాధించే దిశగా ముందుకెళ్తా ఉంది. ఈ ఎన్నిక రాబోయే మార్పుకు ఒక నాందిగా మేము భావిస్తా ఉన్నాం. ఎన్ని ప్రలోభాలు చేసినా, వెండి కాయిన్లు పంచినా, 1000 రూపాయల నోట్లు పంచినా, దొంగ ఓట్లు చేసుకుని ఎలక్షన్ కోసం ప్రయత్నం చేసినా ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు తెలుగుదేశం పార్టీ పట్ల ఇచ్చారు. ఇది రాబోయే ఎన్నికలకు ఒక సంకేతం, నాందిగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేస్తుందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా విజయం సాధించిన చిరంజీవి గారికి, అలాగే ఏదైతే తూర్పు రాయలసీమ కంచెల శ్రీకాంత్ ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే పశ్చిమ రాయలసీమ కూడా త్వరలోనే విజయం సాధిస్తుంది. అది కూడా తెలుగుదేశం ఖాతాలో పడుతుందని చెప్పని భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా వాళ్ళు చెప్పారు, అందరూ కూడా చెప్పారు ఇది సెమీఫైనల్ మ్యాచ్ అని చెప్పి. ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో స్పష్టమైన తీర్పు ప్రజలు ఇచ్చారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లి జేఎన్టీయూలో 11వ స్నాతకోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ తమిళసై. సిఐఎంఏపీలో జరిగిన కిసాన్ మేళాలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచన. రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిసిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ కాకుండా సిబిఐ విచారణ జరపాలని విజ్ఞప్తి. మెదక్ జిల్లా శివంపేట మండలంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. బాకీ డబ్బును తిరిగి చెల్లించనందుకే హత్య చేసినట్లు నిర్ధారణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.